మహాశివరాత్రి. మహాశివరాత్రి ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. శివుడు ఆ రోజే లింగాకరణంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ చేస్తారు. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానాలు, పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీల కథ పారాయణాలు జరుపుతారు. నేపాల్ వంటి అనేక దేశాల్లో మహాశివరాత్రిని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. రాత్రి మహత్యాన్ని గురించి స్కంద పురాణం, లింగ పురాణము, పద్మ పురాణాలలో ప్రస్తావించడం జరిగింది. క్షీరసాగర మదనం సమయంలో ఉద్భవించిన హాలోహలం నుంచి ప్రపంచాన్ని కాపాడడం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకొని నీలకంఠ అనే పేరు పొందిన రాత్రి ఇది. ఒకప్పుడు ప్రళయ కాలంలో బ్రహ్మ విష్ణువులకు భీకర యుద్ధం జరిగింది. అప్పుడు శివుడు పార్వతీదేవితో బయలుదేరి యుద్ధ రంగమునకు వెళ్ళి ఆ యుద్ధమును రహస్యంగా తిలకించి ఇద్దరి వస్త్రాలను తనలో విలీనం చేసుకొని అగ్నిస్తంభ రూపాన్ని పొందుతాడు. అదే శివరాత్రి రోజు వచ్చే విశేష లింగోద్భవ సమయం. అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయి విష్ణువు వరహాల రూపుడై అంతమును తెలుసుకోవడానికి వెళ్తాడు. బ్రహ్మ హంసవాహనుడై ఆదిని తెలుసుకోవడానికి వెళ్తాడు. విష్ణువుకు అంతము ఎక్కడున్నదో తెలియని కారణంగా యుద్ధ స్థనమునకు వచ్చి ఉండెను. బ్రహ్మ ఆదిని తెలుసుకోవడానికి వెళ్ళుచుండగా ఎదురైన మొగలి పువ్వు కామధేనువుతో ఒప్పందం చేసుకొని ఆదిని చూశాను అనటానికి సాక్ష్యంగా తీసుకువస్తాడు. తిరిగి వచ్చిన బ్రహ్మ విష్ణువు వద్దకు వెళ్ళి నేను ఆదిని చూశాను, కావాలంటే కామధేనువును మొగలి పువ్వును అడగమని చెప్తాడు. అప్పుడు మొగలి పువ్వు అవును అని చెప్తుంది. కామధేనువు మాత్రం తలతో అవును అని చెప్పి తోకతో కాదు అని చెప్పడం శివుడు గమనిస్తాడు. శివుడు విష్ణు సత్య వాక్యాన్ని సంతోషించి ఇక నుండి తనతో సమానమైన పూజలు, కైంకర్యాలు విష్ణువుకి అందుతాయని ఆశీర్వదిస్తాడు. బ్రహ్మ అబద్ధం చెప్పిన కారణంగా బ్రహ్మ గర్వాన్ని అణచటానికి శివుడు తన కనుబొమ్మ నుండి భైరవుని సృష్టించి బ్రహ్మదేవుని యొక్క అబద్ధం చెప్పిన 5వ ముఖాన్ని ఖండిస్తాడు. అంతేకాదు అప్పటి నుండి బ్రహ్మదేవునికి పూజలు లేకుండా శపిస్తాడు. మొగలి పువ్వుకి నువ్వు అబద్ధం చెప్పావు కనుక నీతో పూజలు ఎవరికి ఉండవు అని శాపం లభించింది. అలాగే కామధేనువుకి కూడా తలతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందుకు పరమశివుడు కామధేనువునకు ముఖంతో అసత్యమాడితివి కనుక నీ ముఖము పూజనీయం కాదు అని, అసత్యమాడని నీ పుష్టభాగము పునితమై పూజలందుతాయని చెబుతూ గోమూత్రము, గోమయము, గోక్షీరము పునితమైనవని, పూజ పునస్కారాలలో వాడదగినవని చెప్పి అదృశ్యమయ్యను. సత్యనిష్టకు, ఆధ్యాత్మిక శోభకు, బోళాశంకరుని ప్రసన్న వీక్షణలకు నెలవు ఈ శివరాత్రి పర్వదినం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.